ఎలక్టోరల్ బాండ్స్ అని చెప్పి బాండ్స్ వచ్చాయి. ఈ బాండ్స్ వల్ల అక్రమ మార్గాల్లో లేదా విదేశీ పెట్టుబడులు మన రాజకీయ వ్యవస్థలోకి వస్తాయి. పొలిటికల్ పార్టీస్కి విదేశీల నుంచి ఫండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల బ్లాక్ మనీ పెరిగే అవకాశం ఉంది. పారదర్శకత పెరగకపోగా దానివల్ల దొంగ ట్రాన్సాక్షన్స్ జరిగే అవకాశం ఉంటుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి ఒక అఫిడవిట్ ఇచ్చిందనమాట. ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేది 2017 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. 2018 నుంచి వచ్చింది స్కీమ్. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని అనుసంధ కొన్ని బ్రాంచ్లకి ఈ బాండ్స్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఏదైతే పొలిటికల్ పార్టీస్ సెక్షన్ 29A ఆఫ్ ప్రజాప్రతినిధుల చట్టం సెక్షన్ 28A ప్రకారం రిజిస్టర్ చేసుకుంటాయో, గత ఎన్నికల్లో 1% 1% ఓట్లు వస్తాయో, ఇది లోక్సభ ఎన్నికల్లో కానీ స్టేట్ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, ఆ పార్టీలన్నిటికీ ఈ ఎలక్ట్రల్ బాండ్ అకౌంట్స్ ఓపెన్ చేసే అర్హత ఉంటుందన్నమాట. సో ఈ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ NGO పిటిషన్ వేసింది. ఇదంతా తప్పు, ఎలక్టరల్ బాండ్ స్కీమ్ వల్ల పారదర్శకత పెరగట్లేదు, దానివల్ల తప్పుడు అకౌంటింగ్ అంతా జరుగుతుంది, నష్టపడతారు అని చెప్పి. ఎందుకు తప్పు జరుగుతుందంటే, ఉదాహరణకి ఒక డోనార్, నువ్వు ఏ పార్టీకి అయితే డొనేట్ చేయాలనుకుంటున్నావో నీ పేరు బహిర్గతానికి రాదు, నీ పేరు బయటపడదు. నువ్వు ఎనానిమిటీ మెయింటైన్ చేసుకోవచ్చు, నీ పేరుని గోప్యంగా ఉంచుకోవచ్చు. అదే కాకుండా ఏ పార్టీకి నువ్వు డొనేట్ చేస్తున్నావో అది కూడా గోప్యంగా ఉంటుంది. ఉదాహరణకి దీనివల్ల కొన్ని కంపెనీలు ఇప్పటి వరకు ఎలక్టోరల్ బాండ్స్లో వచ్చిన డబ్బులు 10 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి బాండ్ల రూపంలో వచ్చాయి చాలా వరకు. అంటే సామాన్యుడు దీన్ని వాడట్లేదు, సామాన్యుడు ఎలక్టోరల్ బాండ్స్ వాడట్లేదు. ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో, విదేశీ పెట్టుబడులు ఉన్నాయో ఇవన్నీ వాడతాయి అన్నమాట. ఇప్పుడు గత సంవత్సరం ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే విదేశాల నుంచి వచ్చే సొమ్ముకి ఆ యాక్ట్లో అమెండ్మెంట్ చేశారు, సవరణ చేసి వాళ్ళు కూడా భారతదేశంలో రాజకీయ ఫండింగ్ చేయొచ్చని అన్నారు. ఈ రాజకీయ ఫండింగ్లో ఒక విదేశీ కంపెనీ కనుక ఫండ్ ఇస్తే ఖచ్చితంగా విదేశాల తరఫున ఆ ప్రభుత్వాలకి పాలసీలో ప్రభావితం చేసే అవకాశం వస్తుంది. రేపొద్దున ఏదైతే ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వం ఆ రాజకీయ పార్టీ కనుక ఫారెన్ ఫండింగ్ తీసుకుంటే ఖచ్చితంగా తర్వాత మన పరిపాలనలో వాళ్ళ యొక్క ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి అలా చేయకూడదు, ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అయితే ఎన్నికల్లో డబ్బులు రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా ఫండింగ్ కావాలి. ఈ రాజకీయాలకు ఎలాంటి ఫండింగ్ రావాలనే విషయం ఎప్పుడు వివాదాస్పదమైన విషయం. రాజకీయ పార్టీలో ఎలాంటి ఫండింగ్ కావాలి అని చెప్పి అయితే ఇక్కడ 2-3 అంశాలు. ఒక రాజకీయ పార్టీకి ఇంతకుముందు 20,000 వరకు క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా ఫండింగ్ ఇవ్వచ్చు, అంటే నగదు రూపంలో ఫండింగ్ ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు దాన్ని 2,000 రూపాయలు కుదించారు. నువ్వు ఏదైనా ఫండింగ్ ఇవ్వాలంటే కేవలం 2,000 వరకు ఇవ్వచ్చు, మిగతాదంతా నువ్వు బాండ్ రూపంలోనో ఆన్లైన్ రూపంలోనో చేయాల్సి వస్తుంది. కాబట్టి నీ పేరు ఇవన్నీ తెలియకుండా గోప్యతగా ఎలక్ట్రల్ బాండ్స్ చేయొచ్చు. కానీ దీనిలో కొన్ని నష్టాలు కూడా ఉంటాయన్నమాట. ఒక కంపెనీ ఇంతకుముందు పోయిన సంవత్సరం వరకు గత 3 సంవత్సరాలకు వచ్చిన లాభాల్లో 7.5% ఎలక్టోరల్ బాండ్ ఎలక్షన్కి ఫండింగ్ ఇవ్వచ్చు, 7.5% మాత్రం. ఇప్పుడు ఆ యొక్క గరిష్ట పరిమితిని తీసేశారు. ఒక కంపెనీ ఎంతనే ఇవ్వచ్చు, తనకు వచ్చిన దాన్ని మొత్తం 100% 100% కూడా ఇవ్వచ్చు. దీనివల్ల ఏమవుద్ది, కంపెనీల యొక్క ప్రభావం రాజకీయ పార్టీల మీద ఉంటుంది. ఉదాహరణ, నేను ఒక రాజకీయ పార్టీకి ఒక 50 కోట్లు పొలిటికల్ ఫండింగ్ చేశాను. రేపొద్దున ఆ రాజకీయ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే నేను దాని దగ్గర నుంచి చాలా లాభం ఎక్స్పెక్ట్ చేస్తాను. కాబట్టి దీనివల్ల క్రోనీ క్యాపిటలిజం అంటే పెట్టుబడిదారులకి ప్రభుత్వాలు ఎక్కువగా సహాయం చేసి పేదవాళ్ళకి నష్టం చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే రాజకీయ పార్టీలు ఎక్కువగా నల్లధనం, కరప్షన్ రూపంలో నల్లధనం ఉంటాయో వాటన్నిటినీ బినామీ కంపెనీల ద్వారా పొలిటికల్ ఫండింగ్ చేసే అవకాశం ఉంటుంది.
ఇదంతా ఆపడానికి ఎలక్షన్ కమిషను సుప్రీంకోర్టుకి చెప్పింది ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీము దానివల్ల పారదర్శకత పెరగకపోగా నష్టం జరుగుతుంది అని చెప్పి. ఓకే, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఫర్ మెయిన్స్, పర్టికులర్లీ ఫర్ మెయిన్స్ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా అనలైజ్ చేయండి, ఈ స్కీమ్ని బాగా అనలైజ్ చేయండి.